బాధ మనకుంది, మీ అందరికీ బాధ ఉంది, నేను కాదన్నాను. దాన్ని ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం కూడా మనకుంది, తీర్చుకుందాం. అది చట్టపరంగా తీసుకుందాం. నేను వదిలిపెట్టను, చంద్రబాబు నాయుడు వదిలిపెట్టినా నేను వదలను. మన మీద ఎవరైతే కేసులు పెట్టారో, మన కార్యకర్తల మీద ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళందరినీ కూడా కటకటాల పంపిస్తాం. అవసరమైతే వాళ్ళు చర్య తీసుకుంటారు. దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా విశాఖపట్నంలో భూములు దోపిడీ చేశారు, ఆ భూములు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఎవడైనా ఆ బాధ మనకుంది, మీ అందరికీ బాధ ఉంది, నేను కాదన్నాను. దాన్ని ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం కూడా మనకుంది, తీర్చుకుందాం. అది చట్టపరంగా తీసుకుందాం. నేను వదిలిపెట్టను, చంద్రబాబు నాయుడు వదిలిపెట్టినా నేను వదలను. మన మీద ఎవరైతే కేసులు పెట్టారో, మన కార్యకర్తల మీద ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళందరినీ కూడా కటకటాల పంపిస్తాం. అవసరమైతే వాళ్ళు చర్య తీసుకుంటారు. దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా విశాఖపట్నంలో భూములు దోపిడీ చేశారు, ఆ భూములు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఎవడైనా ఆ బాధ మనకుంది, మీ అందరికీ బాధ ఉంది, నేను కాదన్నాను. దాన్ని ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం కూడా మనకుంది, తీర్చుకుందాం. అది చట్టపరంగా తీసుకుందాం. నేను వదిలిపెట్టను, చంద్రబాబు నాయుడు వదిలిపెట్టినా నేను వదలను. మన మీద ఎవరైతే కేసులు పెట్టారో, మన కార్యకర్తల మీద ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళందరినీ కూడా కటకటాల పంపిస్తాం. అవసరమైతే వాళ్ళు చర్య తీసుకుంటారు. దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా విశాఖపట్నంలో భూములు దోపిడీ చేశారు, ఆ భూములు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఎవడైనా